మత్తు వదలరా పార్ట్ 2 ఈ సినిమా ఎట్లుందో మొత్తం అయితే మన లాంగ్వేజ్లో మనమైతే చెప్పుకుందాం పదండి. మించిన ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయిన ఈ మత్తు వదల సినిమా అయితే నిజంగా చెప్పాలంటే సత్య ఇంకా శ్రీసింహ మీద అయితే మొత్తం అయితే సినిమా పోతుందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరే మొత్తం సినిమాని నడిపిస్తారని చెప్పుకోవచ్చు. సత్య కామెడీ అయితే మాత్రం లాస్ట్ టైం మిస్టర్ బచ్చన్ మూవీలో మిస్ అయిపోయినాం అనుకోని కొంచెం అటిట్లు ఉన్నది అనుకోండి, కానీ ఈసారి సత్య మాత్రం దీంట్లో వేరే లెవెల్ కామెడీ అయితే చేసిండు. పక్కా అయితే నవ్వుకుంటారు. పంచులు కూడా డైరెక్ట్గా పడే సినిమా లాగా ఉందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీంట్లో అయితే సత్యకి చాలా 100కి 100 మార్క్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన కామెడీ టైం అనేది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. చాలా అంటే చాలా ఫన్ తెప్పిస్తుంది. మత్తు వదలలో ఎలా అయితే కామెడీ ఉందో దీంట్లో అదే విధంగా కామెడీ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా హీరోయిన్ ఫాల్ అబ్దుల్లా కూడా దీంట్లో అయితే మొత్తం ఒక ఏజెంట్ లాగా మొత్తం అయితే కామెడీ ఉందని చెప్పుకోవచ్చు. తిన అయితే మొత్తం సునీల్తోనైతే ఒక వేరే లెవెల్ కామెడీ ఉందని చెప్పుకోవచ్చు. ఆయన పంచింగ్ చేసే టైంలో అయితే ఫుల్ నవ్వుతారు. ఖచ్చితంగా ఒక సీబ్రేట్ ఆపరేషన్లో అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. క్లైమాక్స్లో ఇంకా మన ఇంటర్వెల్ అయితే ఫుల్ ఫన్నీ, ఇంకా అసలు థ్రిల్లింగ్ ఉంటుంది స్టోరీ అయితే. అసలు ఏం జరుగుతుందని చెప్పి మొత్తం ఫస్ట్ కన్ఫ్యూజన్లో తీసుకుపోతుంటారు. ఫస్ట్ సినిమా స్టోరీ ఏందని చెప్పి చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ అయితే మీకు క్లారిటీగా స్టోరీ అయితే అర్థమవుతుంది. వీళ్ళిద్దరు అయితే ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం భుజాల మీద తీసుకుపోయారని చెప్పుకోవచ్చు. సత్య అయితే కామెడీ మెథడ్స్ అసలు చెప్పడం నాకైతే నవ్వు వస్తుంది. అంత పంచింగ్లతో నవ్వి నేనైతే నేను చచ్చిపోయాను అనుకోండి, అంత కామెడీ ఉండే సత్య మాత్రం అయితే. చాలా రోజులతో అయితే సత్య మూవీలో ఒక బెస్ట్ కామెడీ రోల్ అంటే సినిమా ఇప్పుడు మత్తు వదల సినిమా అని చెప్పుకోవచ్చు. ఆయన కామెడీ గురించి ఇంతగా చెప్తున్నా అంటే సినిమా అయితే ఒక లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇంకా పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందో మరి చెప్పలేము. అయితే నేను సినిమా చూసిన ప్రకారం అయితే చెప్తున్నాను, ఖచ్చితంగా అయితే మీరు నవ్వుకుంటారు సినిమా మొత్తం అయితే. ఎట్లా అయితే డ్రగ్స్ కేసులో అంటే డ్రగ్స్ ఒక ముందు సినిమాలో అయితే ఏదైతే డ్రగ్స్ తయారు చేసే విధానంలో వాళ్ళైతే దొరికిపోయాక మొత్తం మిస్టరీస్గా ఉందో, ఈ సినిమా కూడా సేమ్ అలానే ఉంది. కానీ ఇది ఏదేంటంటే ఈ డ్రగ్ అనేది మీకు తెలుసు కదా, ట్రైలర్నే వాళ్ళు రిలీజ్ చేశారు. డ్రగ్ తయారీ విధానంలో దాంట్లో ఏంటంటే మనుషుల నిజాలు చెప్పే విధంగా వీళ్ళైతే చేస్తారు. ఆ విషయంలో వీళ్ళు కిడ్నాపర్గా ఎలా మారుతారు, అసలు వీళ్ళ గోల్ ఏంది అని చెప్పి మొత్తం ఒక ఫనీ వేలా తీసుకుపోతారు. కానీ వీళ్ళకైతే క్లైమాక్స్లో మీరు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు ఆ క్యారెక్టర్ రివీల్ చేసినప్పుడు మాత్రం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ క్యారెక్టర్ అయితే రావడం జరుగుతుంది. అంటే పార్ట్ 1కి మొత్తం కంటిన్యూస్గానే స్టోరీ నడుస్తుంది అనమాట. ఆ పరంగా వీళ్ళైతే పార్ట్ 2ని ఏ విధంగా దిద్దిరు అనేది కరెక్ట్గా సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా కదా, మీకైతే సినిమా నచ్చుతుంది. ఎవ్వరు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా సినిమాని అయితే ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా మీరైతే క్లైమాక్స్లో ఇంటర్వెల్ అయితే ఫుల్ నవ్వుకుంటారు. థ్రిల్ కూడా ఫీల్ అవుతారు. అసలు సినిమా ఎటు విధంగా పోతుందని చెప్పి ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కన్ఫ్యూజన్లో కామెడీలో వస్తుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా అయితే. ఖచ్చితంగా మీరు మత్తు వదలరా సినిమా అయితే వాచ్ చేయడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా అయితే ఇమ్మీడియట్లీగా ఇప్పుడే బుక్ చేసేసుకోండి. మళ్ళీ ఈ రోజుకి రేపటికి అయితే ఫుల్ టికెట్స్ అయితే బుక్ ఉన్నాయి ఆల్మోస్ట్. అయితే ఇప్పటికే చాలామంది అయితే ఫుల్ కామెడీ ఉందంటారు సినిమా అయితే. నేనైతే పబ్లిక్ టాక్ కూడా తెలుసుకున్నాను. ప్లీజ్ మీరు కూడా ఖచ్చితంగా మూవీని అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఫుల్ కామెడీ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ కానీ ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ కామెడీ ఉంది. ఖచ్చితంగా మత్తు వదలనేది వదలకండి. ఖచ్చితంగా మిస్ కాకండి. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇదైతే. ఖచ్చితంగా అయితే సునీల్ ఇంకా వీళ్ళందరూ కామెడీ అయితే అంటే వేరే లెవెల్లో ఉంటుంది. సీరియల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పార్ట్లో అయితే ఎలా అయితే ఎంటర్టైన్మెంట్ అయ్యారో ఇల్లు కూడా ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అవుతారు ఖచ్చితంగా, నో డౌట్. ఇంకా ఇలా మిస్టీరియస్ క్యారెక్టర్ ఎవరు ఈ క్యారెక్టర్ అని చెప్పి చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ గురించి మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు సినిమా అనేది వాచ్ చేయకండి, ఖచ్చితంగా సినిమాని చూడండి. ఒకవేళ మీరు సినిమా ఖచ్చితంగా చూసేసిన వెంటనే ఖచ్చితంగా మీరు అయితే కమెంట్ చేసి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం.